హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. అన్నయ్య డ్రైవర్ పోస్టుల గురించి చెప్పని అని చెప్పేసి అంటున్నారు. ప్రెజెంట్ మనకి ఆగస్ట్ 15 వచ్చేటువంటి నోటిఫికేషన్‌లో ఈ డ్రైవర్ పోస్టులు ఒక 198 పోస్టులయితే వస్తాయన్నమాట. లాస్ట్ టైమ్ 2016లో ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సుమారుగా చూసుకుంటే 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్స్ అనేది వస్తాయన్నమాట డ్రైవర్ పోస్టులకు సంబంధించి. సుమారుగా మనం 198 పోస్టుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పోస్టుల కోసం చెప్పుకోవాలంటే తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే ఈ డ్రైవర్‌కి సంబంధించినటువంటి పోస్టులనమాట. ఈ పోస్ట్ కోడ్ నంబర్ లాస్ట్ టైమ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 27 అని చెప్పేసి ఈ డ్రైవర్ పోస్టుల గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ డ్రైవర్ పోస్ట్‌కి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులకు ఉంటదండి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులకైతే ఉండడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి సుమారుగా 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నన్ను అడుగుతారు, "అన్నయ్య బీసీ అన్నయ్య నాకు ఉంటదని." మీరు చూసుకోండి ఈ ఏజ్. ఓకేనా? ఇదనమాట. ఇంకా డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాక మనం చూసుకుంటే 10+2 అంటే ఐటీఐ లాంటిది ఉండాలన్నమాట. ఐటీఐ, ఆటో, ఎలక్ట్రీషియన్, మెకానికల్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ మో మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, పెట్రో ఇటువంటివి ప్లస్ ఇంటర్ ఉన్న సరిపోతుందన్నమాట. ఇంటర్ చెప్పారు. ఇంటర్‌తో పాటు ఇవి టెక్నికల్ కోర్సులు అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఏదైతే జాబ్ ఉందో ఈ జాబ్ అప్లై చేసేటప్పటికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఓకేనా? ఇక ఇంటర్ ఉండాలి. ఇంటర్ లేదా 10+2 అంటే ఐటీఐ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ మోటార్ వెహికల్ కానీ, మెకానికల్ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇవి కంపల్సరీగా ఉండాలన్నమాట. కేవలం మెన్ మాత్రమే అప్లై చేసుకుంటారండి. ఉమెన్‌కి పోస్టులు ఉండవు. మెన్‌కి మాత్రమే ఉంటదనమాట. ఉమెన్స్‌కి పోస్టులు అనేవి లేవు. మెన్‌కి మాత్రం ఉంటది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హైట్ చాలా తక్కువ ఉంటదనమాట. 162 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతదనమాట. 162 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతది. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్దనమాట. గాలి పీల్చినప్పుడు ఒక 4 సెంటీమీటర్‌లో ఎక్స్‌పెన్స్ అయితే అవ్వాలన్నమాట. 4 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పెన్స్ అనేది అవ్వాలన్నమాట. 4 సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇక దీని గురించి చూసుకుంటే ఈవెంట్స్ వచ్చేసి 1600 మీటర్స్ ఉంటదనమాట. ఈవెంట్స్ వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటది. 10 మినిట్స్ లోపు 10 నిమిషాల లోపు ఏసేయాలి. 1600 కేవలం ఒకే ఒక ఈవెంట్ ఉంటది. 1600 మీటర్స్ రన్నింగ్ మాత్రమే ఉంటదనమాట. 10 మినిట్స్ టైం ఉంటదనమాట. ఓకేనా? ఇక దీనికి సంబంధించి చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటది. ఈ డ్రైవింగ్ టెస్ట్‌లో 100 మార్క్స్‌కి అనేది ఇవ్వడం జరుగుతదనమాట. ఆ డ్రైవింగ్‌లో కొన్ని ఇచ్చాడనమాట. అవన్నీ కూడా మీరు చూసుకోండి. దగ్గరగా 8 విభాగాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. ఆ 8 విభాగాల్లో 100 మార్క్స్‌కి 50 మార్క్స్ వచ్చేస్తే పాస్ చేస్తారనమాట. దీనికి ఎటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లేదు. ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉంటది. ఆ డ్రైవింగ్ టెస్ట్ కూడా 100 మార్కులకు జరుగుతది. 50 మార్కులు వస్తే పాస్ మార్క్స్ అనమాట. ఇక ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్కులు ఉంటదండి దీనికి. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటది. 200 మార్క్స్‌లో టెక్నికల్ పేపర్ అన్నమాట ఇది. టెక్నికల్ పేపరు 200 మార్క్స్ ఉంటదనమాట. ఇందులో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే ఒక 30% వస్తే సరిపోతది. ఓకేనా? దీనికి ఎటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉండదు. ఫస్ట్ గుండా ఏదైతే సర్టిఫికెట్లు ఉంటాయో ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ప్రిలిమినరీ టెస్ట్ ఉండదు. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1600 మీటర్స్ ఉంటది. 10 మినిట్స్ టైం ఇస్తారన్నమాట. ఆ తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్‌లో 100 మార్కులకి 50 మార్కులు తెచ్చుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్ ఉంటది. 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్కులు 3 అవర్స్ టైం అనేసి ఉంటది. ఓన్లీ ఒకటే ఒక పేపర్, టెక్నికల్ పేపర్ ఒకే ఒక పేపర్ ఉంటది. ఆ టెక్నికల్ పేపర్‌లో ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో ఈ మెరిట్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డ్రైవింగ్‌కి సంబంధించినటువంటి జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఇది సాలరీ విషయానికి వచ్చేస్తే సాలరీ అనేది
అందరు కానిస్టేబుల్స్ ఎలాగ ఉంటుందో అలాగే వీళ్ళకి కూడా సాలరీస్ ఉంటాయి. వీళ్ళకి ఒకే దిక్కున డ్యూటీ ఉంటుంది. అది కాకుండా వీళ్ళు డ్రైవింగ్ ఎక్కడ ఉంటుందంటే విఐపీలు, వివిఐపీలు, కలెక్టర్ గారి దగ్గర, అదేవిధంగా డిప్యుటేషన్ వెళ్ళాలనుకోండి ఆక్టోపస్లో ఉన్నటువంటి వెహికల్స్కి, అదేవిధంగా గ్రే హౌండ్స్ వెహికల్స్ ఇటువంటి వాటికి వెళ్తారు. ఒకే చోట ఉంటుంది అన్నమాట. ట్రాన్స్ఫర్స్ అటువంటివి ఏమి ఉండవు కాబట్టి చాలా అడ్వాంటేజ్. తక్కువ మంది అప్లై చేస్తారు. వీటి మీద ఎవరో ఫోకస్ చేయరు. ఎక్కువగా సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. కానీ ఈ ఏదైతే డ్రైవర్ పోస్టులు ఉన్నాయో ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఫోకస్ చేయండి. సుమారుగా 198 పోస్టులు ఉన్నాయి. ఏజ్ కూడా చెప్పేసాను నేను. ఓసీ అభ్యర్థులు అయితే 27, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 32 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్ కానీ, 10th పాస్, ఐటీఐ, ఆటో ఎలక్ట్రీషియన్, మెకానికల్ మోటార్ వెహికల్, మెకానికల్ డీజిల్ చేసిన వాళ్ళు, ఫిట్టర్ చేసిన వాళ్ళు 10th పాస్ అయిన తర్వాత ఇవి కూడా పాస్ అవ్వాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ చెప్పాను. అప్లై చేసేటప్పటికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అన్నాను. ఓన్లీ మెన్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నాను. హైట్ 162 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పాను. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 4 సెంటీమీటర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫిలిమ్స్ అనేది ఉండదని చెప్పాను. డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. కేవలం ఆ డ్రైవింగ్ టెస్ట్లో 100 మార్కులకి డ్రైవింగ్ టెస్ట్ జరిగితే అందులో 50 మార్కులు వస్తే అది క్వాలిఫై మాత్రమే. క్వాలిఫైకి సంబంధించి 50 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు అనమాట. ఫైనల్లో 200 మార్క్స్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. డ్యూటీస్ కూడా చెప్పేశాను. విఐపీలు, వివిఐపీలు, కలెక్టర్ గారి దగ్గర లేదా జిల్లా ఎస్పీల దగ్గర ఇటువంటి వాళ్ళ దగ్గర, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వింగ్స్ దగ్గర మోటార్ డ్రైవింగ్ చేయాలన్నమాట. ఇది ఈనాటి డ్రైవింగ్ సంబంధించినటువంటి వీడియో అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇచ్చినప్పుడు అవి కానీ, లేటెస్ట్గా నోటిఫికేషన్ వచ్చినాక కానీ దానికి సంబంధించిన టిప్స్ అవన్నీ మీకైతే నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.